జనగాం జిల్లా నర్మెటలో భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ప్రచారంలో భాగంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పోరాడదామని నిర్ణయించుకుంటే 10 మంది ఎమ్మెల్యేలను కూడా కొనుక్కుపోయిన మాట వాస్తవం కదా. అంటే కేసీఆర్ ఎదురు ఎవరు మాట్లాడద్దు, ప్రజల పక్షాన ఆయన చేసే అవినీతి దోపిడిని కుటుంబ పాలనని ఎవరు ప్రశ్నించవద్దని చెప్పే ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి మానవత్వాన్ని మంటగలిపి ఈరోజు చెయ్యి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తీసుకుపోయిన మాట వాస్తవం కదా. నేను ఒకటే అడుగుతున్నా సోదరులారా, మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ కుటుంబ పాలన గద్దెదింపాల్సిన అవసరం మనకుంది. రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతును మీరు గెలిపించాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చేయి గుర్తు మీద గెలిపించాలి. ఇప్పుడున్న ఎంపీ బోరే నరసయ్యని గెలిపిస్తే ఏమన్నా మాట్లాడతారా కేసీఆర్ దగ్గర? మీ ప్రాంత సమస్యల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? చేతులు కట్టుకొని నిలబడతారు కదా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు ఇంకా మా అన్న తోడైతే మీ ఇద్దరం పోతే కేసీఆర్ లేచి నిలబడా? అసెంబ్లీలో కాదు, పార్లమెంట్లో కాదు, ఎక్కడైనా సరే కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తుందంటే కేసీఆర్ కు దడబుడుతుంది. అంటే కేసీఆర్ ని మనం ఈరోజు నియంత్ర పాలన చేస్తున్న కేసీఆర్ దౌర్జన్యాలని అవినీతిని కుటుంబ పాలన అడ్డుకోవాలంటే మీరు ప్రశ్నించే గొంతు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఏమంటుండు, 16 16 16 అంటుండా, సారు 16 సర్కారు అంతేనా? ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంట, ఆయన ప్రధానమంత్రి అంట. ఇక నువ్వు చెప్పదు ఎవరైనా అత్యాశ కాదు. 16 కాదు 36 గెలిపించిన కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడా? మరి ఎందుకు ఆయన కొడుకుని చేస్తందుకు అని చెప్పి హరీష్ రావుని పక్కన పెట్టిండా? హరీష్ రావు చాప్టర్ క్లోజ్ చేసిండు కదా. ఇప్పుడు ఈ 16 మందిని ఎంపీలను గెలిపిస్తే ఏం చేస్తారంటే, ఏం లేదు, ఇక్కడ అవినీతి సొమ్ము దోసుకుంటుండు, పైసలు వేల కోట్లు లక్షల కోట్లు దోసుకుంటుడు. రేపు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ దగ్గర ఈ 16 మంది ఎంపీలను అప్పచెప్తే ఆయన సిబిఐ కేసు కానీ ప్రశ్నించడం ఎవరున్నారని చెప్పి 16 అంటుండే తప్పితే మనకు 16 ఎంపీలతో అయ్యేది ఏం లేదు. మనకు మీరు ఎన్నిక జరిగేది మోడీకి రాహుల్ గాంధీకి. మీరు కారు గుర్తు మీద బూర నరసయ్యని గెలిపిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి కారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చెయ్యి గుర్తు మీద గెలిపిస్తే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు కదా. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే, మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మనం రుణం తీర్చుకోవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపారని చెప్తున్నాం మీ అందరికి కూడా. మనం అన్నం పెట్టిన తల్లికి సున్నం పెడతామా? నిర్మెట కాదు, జనగామ ప్రజలు తెలంగాణ కోసం ఎంత ఉద్యమం చేసిరో నాకు తెలుసు. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా మీ అందరి తరఫున పార్లమెంట్ లో కొట్లాట చేసినా కదా. సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంట్ లో బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మీరు నన్ను ఓటేసి గెలిపించినందుకు. అదే అంటూ సోదరుగా మరొకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మాయమాటలు నమ్మి మేమందరం ఓడిపోయినాం. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది తెలంగాణ ప్రజలకు, నర్మట గ్రామస్తులకు, మండలంలో నుంచి వచ్చిన గ్రామస్తులందరికీ కూడా వేడుకుంటూ నేను ఒకసారి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మీరు 2 సార్లు కారు గుర్తు మీద ఓటేసారు, ఒకసారి చెయ్యి గుర్తు మీద వెంకటరెడ్డి గారికి ఓటేసి సోనియా గాంధీ రుణం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. రాబోయే రోజులు మనై భయపడకండి. మేము మునుగోడు గడ్డ మీద జెండా ఎగరేసినవా లేదా? మరి మీరందరూ అనుకుంటే భువనగిరి గడ్డ మీద జెండా ఎగురుతావా లేదా? మళ్ళా మనం అదే అందరం ఐకమత్యంతో పొన్నాల లక్ష్మయ్య గారు, కొమ్మూరి ప్రతాప్ మేము అందరం కలిస్తే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2023లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంతలోపలనే హరీష్ రావు ఒకవేళ కుర్చీ కూలగొట్టడా? మరి మీరందరూ భయపడద్దు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. అంత ముందుకు నేనున్నా, ఇప్పుడు మా సోదరుడు లక్ష్మయ్య గారు ఉన్నారు, జంగారెడ్డి గారు ఉన్నారు, మేమందరం మీ ఎంట ఉంటాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం, పేద ప్రజలకు అండగా ఉంటాం, ఈ ప్రాంత సమస్యల మీద పోరాటం చేస్తాం. తప్పకుండా జనగామ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మీ అందరికి తెలుసు, నేను ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా రుద్రమాదేవి మహిళా సొసైటీ వాళ్ళకు నేను ఇచ్చిన మాట ఇచ్చిన,
ఒక వృద్ధాశ్రమం కట్టివని చెప్పిన మహిళలకు అందరికీ మా సొసైటీ వాళ్ళు ఓడిపోయినా కూడా మా ఇంటికి వచ్చిర్రు, మీరు మాట చెప్పిరని చెప్పి 8 కోట్ల రూపాయలు పెట్టి నేను వృద్ధాశ్రమం కట్టించిన రుద్రమాదేవి. మా అమ్మగారి పేరు మీద కట్టించినా లేదా? వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు పార్లమెంట్ సభ్యునిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపియండి. ఒక మహిళగా మీకు మాటిస్తున్నా, జూలై నెలలనే, జూన్లో ఎన్నికలు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, జూలైలో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఆ వృద్ధాశ్రమం ఓపెన్ చేపిస్తాం. ఇటు దాదాపు 10 కోట్లు అయితే మొత్తం కంప్లీట్ చేసేసరికి తప్పకుండా 150 మంది మహిళలకు, వృద్ధ మహిళలకు, సొసైటీ వాళ్లకు మా అమ్మగారి పేరు మీద నా సొంత డబ్బుతోటి కట్టించిన తప్పకుండా ఈ ప్రాంతానికి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఆ వృద్ధాశ్రమాన్ని ఓపెన్ చేపిస్తా. గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిర్మటలో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు బోర్లు, మోటార్లు, ట్యూబ్ లైట్లు కాదు, ఆ గుడికి కూడా పైసలు అడిగితే ఇచ్చిన గుర్తుందా? ఎంత ఇచ్చిందా? అటు ముందు పోతే రైట్ సైడ్ ఉంటుంది దుర్గమ్మ గుడికి. ఏ రోజు కూడా ఎంపీనే కాదు, మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిగా మానవత్వంతో సొంతంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో లైట్లు, బోర్లు అన్ని వేపించిన మాట వాస్తవం కదా? మీ అందరు నడుతున్న సోదరులారా, నేను మీ మనిషిని, మీరు ఆశీర్వదించిన మనిషిని, మరొక్కసారి తెలంగాణ కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదవి త్యాగం చేసిన మంత్రి పదవిని మా కుటుంబ సభ్యుడు, మా సోదరుడు వస్తుండో పార్లమెంట్ లో మీ అందరికీ మన తరపున మాట్లాడుతుందుకుంటాడు. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారి నాయకత్వం మేమందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్న మమ్మల్ని ఆశీర్వదించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.